హాయ్ వ్యూవర్స్. రాష్ట్రంలో అంబటి రాంబాబు ఇంటి మీద జరిగిన దాడి, దాని అనంతరం జరిగిన పరిణామాలు, వారి మీద పెట్టిన కేసులు, వాటి గురించి వివరంగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముమ్మాటి చంద్రబాబు నాయుడు గారిని అంబటి రాంబాబు గారు దూషించడం 100% అది తప్పిదమే. దాని మీద చట్టపరంగా చర్యలు తీసుకొని ఉంటే బాగుండేది, అక్కడితో బాగుండేది. అది కాకుండా వారి ఇంటి మీద దాడి చేయటము, ఆ తర్వాత 35 కేసులు వారి మీద వేరు ప్రాంతాల్లో కేసులు పెట్టించటం, తర్వాత 2 పీటీ వారెంట్లు, వీటన్నిటి వలన చంద్రబాబు నాయుడు గారిని దూషించిన సంగతి పక్కకు పోయి అంబటి రాంబాబు గారి మీద సానుభూతి మొదలైంది. కాపు కులానికి నష్టం జరుగుతుంది, కాపు కులం వ్యక్తికి మీద విపరీతమైన దాడులు జరుగుతున్నాయన్న ఉద్దేశంతో బయట ప్రజల్లోకి వెళ్ళింది. వంగవీటి మోహన్ రంగా గారి తర్వాత కాపు నాయకులు అంతమంది బలమైన నాయకుడు లేరు. ఇప్పుడు అంత బలమైన నాయకుడిగా అంబటి రాంబాబు ఆవిర్భవించారు. తెలిసి చేసి తేలిక చేసిన టీడీపీ అంబటి రాంబాబుని ఇబ్బంది పెట్టడం, లేనిపోని కేసులు పెట్టడం, మహా అయితే వారిని 18 రోజుల్లో జైల్లో ఉంచగలిగారు. ఆ తర్వాత వారు రిలీజ్ అయ్యారు. దానివల్ల వారు కాపు కులానికి ఒక నాయకుడిలాగా ఆవిర్భవించారు. రేపు రానున్న రోజుల్లో రాజకీయంగా ఎటువంటి ఎదుగుదల ఉంటుందో, కాపు కులానికి ఏ విధంగా అంబటి రాంబాబు సహాయపడతారో, కాపు కులానికి ఒక బలమైన నాయకుడు ఇప్పుడు వైసీపీకి టీడీపీ అందించే విధంగా తయారైంది. ఆ రోజుల్లో మనం చూసాం, రోజా గారి మీద అసెంబ్లీకి రానికుండా టీడీపీ పార్టీ బహిష్కరించడం, ఆ తర్వాత వైసీపీ గెలిచిన తర్వాత రోజా గారు మినిస్టర్ అవటం, అలానే ఇప్పుడున్న హోమ్ మినిస్టర్ అనిత గారిని అప్పుడున్న వైసీపీ ప్రభుత్వం ఇబ్బంది పెట్టడం, ఆ తర్వాత ఆమె ఇప్పుడు టీడీపీ పదవి రాగానే ఆమెకు హోమ్ మినిస్టర్ అందించడం, ఇట్లా రాజకీయంగా ఎవరైతే జైళ్ళకి వెళ్ళి ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు పెద్ద నాయకులుగా ఆవిర్భవించారు. అంబటి రాంబాబు గత 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్న అలాంటి వ్యక్తిని ఇంత ఘోరంగా ఇబ్బంది పెట్టడం, పలు కేసుల్లో ఇబ్బంది పెట్టడం చేయటం వల్ల ఆయన మీద జరిగిన దాడి, వాటి మీద సానుభూతి ఎక్కువై కాపు కులం మీద జరుగుతున్న దాడిగా జనాలు భావించారు. దీనిని తప్పకుండా ఇది కాపు కులం మీద జరుగుతున్న దాడిగా ఇప్పుడున్న కాపు కులస్తులు భావిస్తున్నారు. రాబోయే రోజుల్లో కాపు కులానికి ఒక పెద్ద నాయకుడిగా అంబటి రాంబాబు గారు ఆవిర్భవించే దిశగా రాజకీయ చదరంగం మొదలైంది. మీ స్పాట్లైన్.